ఇక్కడ ఉన్న పాలన మాత్రం కాంగ్రెస్ పాలన కానే కాదు, మొత్తం టీడీపీ పాలననే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే సగం శనిపోయినట్టు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒకవేళ మా చేతుల్లో పెడితే కాపాడుకుంటాం. ఏదో జీవితం ఉంటే ఉంది, పోతే పోయింది అనుకో, వస్తే ఉద్యోగం, లేకపోతే పోతే ప్రాణం పోతుంది. అంతకుమించి ఏమవుతుంది? టీఆర్ఎస్ ఒక నిరుద్యోగులకు చేయలేదు అంతే, మిగతా రైతులకి అందరికీ కూడా చేసిరు. ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే నేను ఆల్చిపాత మనిషి కాదు, నేను కేసీఆర్. తెలంగాణలో ఏ ఇంచ్ అయినా ఏ మూలైనా నాదే. 2047 రైజింగ్ తెలంగాణ. 2047లో అసలు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. 20 years కాంగ్రెస్ ప్రభుత్వం మేమే వస్తామని చెప్పేసి బలంగా చెప్తాం. 20 years కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటదని ఏ సభలో చెప్పలేదు. నేనే ముఖ్యమంత్రి అయితా అని మాత్రమే చెప్తున్నారు. అంటే ఆయన ఏ పార్టీలన్నా ఉండని, ఆయన టీడీపీని కూడా తీసుకొస్తారు, కానీ ఆయన ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అయితా అని ఆయన ఉద్దేశం. నేను మాత్రమే ముఖ్యమంత్రిని అయితా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాదు. నో రౌండ్ టేబుల్ మీటింగ్స్. ఎందుకు రౌండ్ టేబులే పెట్టాలి? నేను పార్టీలోకి రావాలంటే రౌండ్ టేబులే కావాలి. అసలు ఇంట్రెస్ట్ లేదు. రేవంత్ రెడ్డి మొహం చూడడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడైతే.